రిపోర్ట్ కార్డ్ ఇస్తారు, తీసుకురా పోయి తొందరగా, టైం అవుతుంది. రిపోర్ట్ కార్డులా? సరే పోతా ఆగు. ఇది ఏంది వస్తలేదు. సరే రిపోర్ట్ కార్డు తెచ్చినాక దీని సంగతి చూస్తా. ఇగో మనిషి రిపోర్ట్ కార్డు వచ్చింది. బట్టి నువ్వు పాస్ అయినావు. పాస్ అయినావా నువ్వు? నాడు ఇంట్లోకి పోయినాక మార్క్స్ చూద్దాంపా. ఇక్కడ ఎండ కొడుతుంది. ఏదో నువ్వు పోయినావని చెప్పి ఇక్కడ కూర్చున్నా బయట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగా, మేమైతే మస్తున్నాం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బబ్బీ గారికి అయితే రిపోర్ట్ కార్డ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక మీకు ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చింది, ఎంత చదివింది అనేది మీతోనైతే చెప్పుకోవాలని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి మా బబ్బీ ఎగ్జామ్స్ రాసి నుంచి తలిగింది. మమ్మీ నేను ఎట్లాగా పాస్ అయిపోయినా అని చెప్పింది. ఇప్పుడు చూద్దాం మార్క్స్ ఎన్ని వచ్చినాయో. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ రైటింగ్ వచ్చేసి 93 మార్క్స్ వచ్చినాయి. 93 ఇంగ్లీష్ రైటింగ్. ఏది యాన్యువల్ కదా? యాన్యువల్ 93 గ్రేట్ A1 వేసిరు. అవునవును. ఇంగ్లీష్ ఓరల్. ఆగు మమ్మీ, నువ్వు మంచి రాసినావు ఇంగ్లీషు. వాళ్ళే ప్రాక్టీస్ చేయించిన, ప్రాక్టీస్ బుక్ కూడా ఉంది, ప్రాక్టీస్ చేయించిన. ఏమొద్దు, రాసాకనే మంచి రాసామమ్మా. ఇంగ్లీష్ ఓరల్ 90 మార్క్స్. ఏది 90 మార్క్స్. ఇది కూడా మంచిగా వచ్చినాయి. ఇంగ్లీష్ ఓరల్ అంటే ఏంది? అంటే ఏబిసిడీలు అడుగుతారు కదా. అడుగుతారా? రాయకుండా అడుగుతారు కదా. ఇవేమో రైటింగ్ అంటేనేమో రాపిస్తారు, ర్యామ్స్ అవి అడగడం ఓరల్ అంటారు. అచ్చా, అది దాంట్లో 90 వచ్చినాయా? నెంబర్స్ రైటింగ్ 83 వచ్చినాయి. 83 వచ్చినాయి. బబ్బీ నంబర్స్ రైటింగ్ ఏడు దాకా వచ్చినాయి నీకు నంబర్స్? చెప్పు, ఇప్పుడు చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 14 15 13 ఎక్కడ వస్తుంది? అవన్నీ తప్పేసిన చాలు. ఇప్పుడు రిపోర్ట్ అయిపోయింది. నువ్వు ఎగ్జామ్ రాసేసినావు. అలా ఈ మ్యాథ్స్ రైటింగ్ లో, నెంబర్స్ రైటింగ్ లోనే ఎందుకో తక్కువ వచ్చినాయి. మరి 83 వచ్చింది. అంటే 100 వరకు రాపిస్తారేమో కదా? ఎంత వరకు రాపిస్తారేమో, మన క్వశ్చన్ పేపర్ అంత ఐడియా లేదు కదా. 50 వరకు 1 to 50 వరకు రాస్తారా? క్వశ్చన్ లో 1 to 100 వరకు కాదు కదా? కాదు. నెంబర్స్ ఓరల్ అంట. అదే నాకు తెలిసి 12-13 పోయినట్టుంది మీది. అదే కావచ్చు. రాస్తది కానీ చెప్పడంలో 2 లెటర్స్ మిస్టేక్ చేస్తుంది. రాస్తది. అవును. పైగా మధ్య మనం రెగ్యులర్ కూడా పోలేదు. ఎప్పుడంటే దసరా అయింది, ఆమెకు అమ్మవారు వచ్చి చాలా నెల రోజులు పోలేదు. ఆ తర్వాత మళ్ళీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అప్పుడు 15-16 డేస్ అయితే ఇంటికాడ ఉంది. ఆడికైనా మంచిగా రాసింది ఎగ్జామ్స్ అయితే. ఆయన ఏ గ్రేడ్ వచ్చింది? A1 A2 A1 వచ్చింది అంతే. ఇంకా నెక్స్ట్ నెంబర్స్ ఓరల్ అంట. ఏది? 90 నెంబర్స్ ఓరల్. నంబర్స్ ఎంత? 90. ఇది కూడా చెప్పాలి కదా? ఇవి చెప్పాలి ముందు. నెంబర్స్ రైటింగ్ అంటేనేమో రాయాలి, ఇవి చెప్పాలి. మంచి రాసాం. 90 వచ్చినాయి. A2 గ్రేడ్ వచ్చింది. ఇది ర్యామ్స్ అంట. ఇగో ర్యామ్స్ 90. ఆకు చినిగిపోతుంది టీచర్. ర్యామ్స్ వచ్చేసి 90 మార్క్స్. ర్యామ్స్ వచ్చారా బబ్బి నీకు? ఒక ర్యామ్ చెప్పు. చుక్చుక్లాలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి. అరే ఇది ఏంది? లోకల్ ఇంటికాడ ఉండేది కాదు, స్కూల్లో చెప్పేది చెప్పు. మీరు ఏం చెప్పినావు టీచర్ కి? నువ్వు చింకుల్ చింకుల్ లిటిల్ స్టార్, అబ్బాయి బంది వచ్చేవా, అప్ప వచ్చేవా, అంతేనా? ఇది ఒకటేనా? ఇంకొచ్చా? ఇంకొకటి చెప్పినావా నాకు? ఇంకోటి ఏదో చెప్తా. ఇంకోటి చెప్పు. Johnny, yes, Papa. Eating super, no, Papa. Telling us, no, Papa. Opening mouth. అయితే మంచిగా మార్క్స్ కరెక్ట్ వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి సారీ ఫ్రెండ్స్, నాకు నోట్లు అన్ని ఇట్లా బుగ్గలు వచ్చినాయి, కొంచెం మాట్లాడడానికి వస్తలేదు, అందుకే ఇది. జీకే డ్రాయింగ్ వచ్చేసి 93 వచ్చినాయి. 93 జీకే డ్రాయింగ్ 93 మార్క్స్ వచ్చినాయి. ఏముంది జీకే డ్రాయింగ్ అంటే? జీకే అంటే అలా జీకే కూడా రాపిస్తారు, డ్రాయింగ్ చేపిస్తారు. ఏముంటాయి అలా? నార్మల్ మిస్సింగ్ లెటర్స్ అట్లా ఉంటాయి. అరే అవి 1 అదే 14-15 అవన్నీ కలిపి ఉంటాయి. జీకే అంటే అన్ని సబ్జెక్టులు కలిపి ఉంటాయి అనుకుంటా. దాంట్లో వచ్చినాయి 93. డ్రాయింగ్ అది కలిపి 93 వచ్చినాయి. అబ్బో, మంచిగా వచ్చినాయి. ఇది వచ్చేసి 70 ఒక్కటి కూడా రాలేదు. 70 తెచ్చుకోలేదు. ఒక్కటి
మ్యాథ్స్ రైటింగ్ ఒకటి మరి ఎందులో మిస్టేక్ ఏందా? చేసిందో ఏమో గానీ 83 83 వచ్చినాయి అంతే. 93, 90, 90 ఏ లాస్ట్ చెప్పు, లాస్ట్ ఇంకేం అయిపోయినా లాస్ట్ అంతే 93. 93 మొత్తం ఎన్ని మార్క్స్ చేసి చూడు 539. 539 అంటే 600 మార్కులకి. అంటే మరి 6 సబ్జెక్టులు 600 మార్కులకి 539 60 మార్కులు రాలేవు. ఆయన మంచిగా ఉంది, మంచిగా వచ్చినాయి. నాకైనా అది అంతకు ముందు రాలేదు. ఇంకెక్కువ వచ్చినాయి మయ్యి. అంతకు ముందేమో 587 వచ్చినాయి. 587 ఆ, దేంట్లో ఏదో అది. ఉందిగా. అచ్చా ఆ మధ్య ఎగ్జామ్ పెట్టినప్పుడు కదా. అవును 587 వచ్చినాయి, 587 వచ్చినాయి కానీ 490 వచ్చినాయి. ఈ 490 వచ్చినాయి. ఇది స్టార్టింగ్ లా, ఉమ్. ఇది టీమ్ సెకండ్ ఎగ్జామినేషన్ అంట. ఆ, అందులో అంటే ఓవరాల్ గా మొత్తం ఫస్ట్ నుంచే మంచిగా ఉంది ఏది. మంచిగా వచ్చినాయి మార్క్స్ అయితే. ఏం మ్మ్. తక్కువ రాలేవు. 539 అంటే బానే ఉన్నాయి. ఇక్కడ 587 అంటే బానే ఉంది. కానీ మ్మ్. ఈమె ఒక్కటే స్కూల్ కి వెళ్ళలేదంటే, ఒకసారి అమ్మవారు అయింది, అప్పుడు ఒక నెల రోజులు పోలేదు. అప్పుడు పోలేదు. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లా ఉండదు ఇక నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ గా. నుంచి అయితే రెగ్యులర్ గా అయితే పోతది. ఇప్పుడు నర్సరీ కూడా కదా, కొంచెం ఏడుస్తే కూడా పంపించకపోతుంటే నేను. ఇక నాకే పబ్లిక్ చక్కెర పోయి మరి చక్కెర ఎందుకు? మరి పాస్ అయింది కదా. సాయంత్రం సీట్ డబ్బా తెస్తా సరేనారా. ఎంత పెద్దది చేస్తాం? ఇంత పెద్దది. టెన్త్ పాస్ అయితే ఏం చేస్తాం అన్నం కాదు. నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ లా ఇంతకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఏమని ఎల్కేజీ చదివేయకుండా యూకేజీ లేదమ్మా? అట్లా తీసుకోరు, అడుగుదాం ఒకసారి. తీసుకోరు అట్లా. ఒకసారి అడిగి ఆయన ఫస్ట్ నుంచి అట్లా చదివించడే మంచిది. అట్లా యూకేజీ. జంపింగ్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, బబ్బీ గాడు అయితే ఇన్ని మార్క్స్ అయితే తెచ్చుకుండు ఫ్రెండ్స్. నర్సరీ క్లాస్ లో అయితే పాస్ అయినా నేను, ఆ? పాస్ అయినా నేను. పాస్ అయినా అంట. ఏం కావాలి మమ్మీ నీకు? సీట్ కాదు ఆమె. డాడీ నేను ఎట్లా ఎగ్జామ్ లో పాస్ అయితే నాకు పెద్ద సైకిల్ కొనియవా అంటే, ఓకే ఉన్న సైకిల్ ఏదో ఒక్కలేదు, ఆమె పెద్ద సైకిల్ కావాలంట. తీసుకొస్తా. రిమోట్ సైకిల్ తెస్తా. ఏంది రిమోట్ సైకిల్ ఉండవు కదా. కార్లు ఉంటాయి పెద్దవి. అవి ఇంకా టైం పడుతుంది ఆమెతో. నర్సరీ సరే నీకు ఏదైనా మంచి గిఫ్ట్ తెస్తా సరేనా. ఓకే. మరి నాకు కూడా, నేను కూడా నీకెందుకు? స్కూల్ కనిపించిన కదా, మరి నాకు కూడా ఆ, కావాలి కదా. ఆ. ఇక మా బబ్బీ గాడు అయితే నేను ఇన్ని మార్క్స్ వస్తాయని కూడా అనుకోలే. అన్ని అవును, ఒక్క నేను- సబ్జెక్ట్ లోనే 83 వచ్చినాయి. అన్ని 90 ఎబోనే వచ్చినాయి. కొన్ని 3 సబ్జెక్ట్ లోనే 2 సబ్జెక్ట్ లో 93 వచ్చినాయి. బాగానే వచ్చినాయి మార్క్స్ అయితే. ఇంకా చెప్పు మమ్మీ, నీకు ఎట్లుంది మార్క్స్ చూస్తే? బాగుంది. బాగుందా? హ్యాపీయాను? చూపింది కుదా డాడీకి. ఖుషా ఇక ఇది నేను ఎట్లా తెచ్చుకుంటుందో ఏమో అనుకున్న మార్క్స్ అయితే. టీచర్ కూడా చెప్పింది మొన్న రిపోర్ట్ కార్డ్ తీసుకున్నప్పుడు అయితే, మంచిగా రాసింది, పర్వాలేదు బాగానే రాసింది అని చెప్పింది ఫ్రెండ్స్. ఇక బబ్బీ అండ్ అయితే రిపోర్ట్ కార్డ్ వీడియో అయితే పెట్టినాం కదా ఫ్రెండ్స్. నాకైతే మస్తు ఆనందంగా ఉంది ఆమె మార్క్స్ కి అయితే. సో ఫ్రెండ్స్, ఇవి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆమెకు ఉంది అసలు ఆ రిపోర్ట్ కార్డ్ ఇక్కడ డాడీ తెచ్చిన నుంచి ఆమెనే పట్టుకుని నాకు ఎట్లా చూపిస్తున్నారు సరే సరే పో. కదా. సో ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోలతోనైతే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మీరైతే మాకు ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మా బబ్బీ గాడు ఎట్లా చదివింది ఏందని మొత్తం చూపించిన కదా ఫ్రెండ్స్. మీరు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Let's see all.